నిజం ప్రియులారా, అంటే అప్పుడు అవమానపడాలి కదా. కాబట్టి నా దేవుని సన్నిధిలో తల వంచినప్పుడు మన దేవుడు తల ఎత్తేవాడు. కొట్టు చపర్లు గట్టిగా. ఏమండి, ఎక్కడ అవమానమో, ఎక్కడ నిందో, ఎక్కడ బాధో, ఎక్కడ కష్టమో, ఎక్కడ వ్యతిరేకతో అక్కడే నా దేవుడు అనుకూలమైన పరిస్థితులు ఏర్పాటు చేసి ఆశీర్వాదకరంగా నడిపించే దేవుడే మనం ఆరాధిస్తూ ఉన్న యేసు ప్రభువారు. హల్లెలూయా. కాబట్టి ఉన్నతమైన నా దేవుని సన్నిధిలో ప్రియులారా, దేవుని మాట ఎంతో శక్తివంతమైనటువంటిది. బహుధైర్యంగా దేవుని సన్నిధిలో మనము బ్రతకాలి. దేవుణ్ణి బట్టి మనము నిలబడగలిగిన వారిగా దేవుని సన్నిధిలో ఉండాలి. శరణాగతులమైన మనకి దేవుడు మనకేం చేశారండి? ఆయన నిశ్చలమైన, చూడండి, నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బహుధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును ఏం చేశాడంటే దృఢపరిచాడంట ప్రియులారా. కాబట్టి మనకున్న ఒకే ఒక ధైర్యం, మనకు ఆయన ఇచ్చిన వాగ్దానం. ఆయన మనల్ని దృఢపరిచేటువంటి అనుభవంలో దేవుని సన్నిధిలో నువ్వెవ్వరు కాళ్ళు పట్టుకోమాక. మనుషుల దగ్గర తలంచావా బ్రతుకంతా తలంచుతావు, కానీ నా యేసయ్య దగ్గర తల వంచావా బ్రతుకంతా తలెత్తుతాడు. అందుకే రాసుకున్న పాట, తల వంచకు నేస్తమా తలగా నిన్ను నిలబెట్టిన నాదుడేసుడు. కొట్టు చపర్లు గట్టిగా. మనం ఎక్కడా తల వంచకూడదు, ఎక్కడా దేనికి కూడా పాల్పడకూడదండి. కానీ మనిషి మాట చెప్తే దాన్ని మారిపోతారు, మర్చిపోతారు. ఏమండి, మాట తప్పుతారు. కానీ నా దేవుడు మాట ఇస్తే దాన్ని నెరవేర్చే వరకు నిన్ను విడువడు. కాబట్టి మాట ఇచ్చిన యేసయ్యలో ఏమండి ఆయన ప్రేమలో బ్రతకాలి, కానీ లోకపు యొక్క ప్రేమల కోసం పరుగులు తీయకూడదండి. లోకంలో ఎక్కడా కూడా తల వంచకూడదు. నేనున్నా, నీ పిల్లలకు నేనున్నా, నీకు నేనున్నా అంటారు. ఉన్నా అన్న వాళ్ళే లేనప్పుడు నీ పరిస్థితి ఏంటి? అందుకే మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మరి మీకు ఏది మేలు? ఏమండి, దేవునిని ఆశ్రయించుట మేలు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకు ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూస్తే ప్రియులరా, ఒక విషయాన్ని మనము చూస్తాం. నీవు ధైర్యంగా ప్రార్థించాలంటే ఆ ప్రార్థనలో దేవుని కార్యాలు చూడాలి. చూడండి, సిక్లకు అనేటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు అమాలేకీలు ఆ ప్రాంతం మీదకి దండెత్తి వచ్చి ప్రియులరా ఆ పట్టణాన్ని, ఆ ప్రాంతాన్ని కాల్చివేసి అహీనోయమును అబీగయీలుతో సహా ఏమని వారికి కలిగినటువంటి ఆ జనులందరినీ, దావీదుకి కలిగిన జనులందరినీ ఎవరిని కూడా చంపక వారిని అందరినీ తీసుకొని వెళ్ళిపోయారు. కానీ తమ తమ కుమారులను బట్టి, తమ పిల్లలను బట్టి ఆ జనులు విసికి దావీదునట శపించారట. ఏమని అల్పులైన వారిని, గనులైన వారిని, గొప్పవారిని అందరినీ కూడా వాళ్ళు పట్టుకొని బలాత్కారం చేత చెరగొని పోబడినప్పుడు శేషముగా ఉన్నటువంటి వారు దావీదు మీద అంట, చూడండి, తమ పిల్లలను బట్టి వారి ఇబ్బంది కలిగించిన నీవు ఒక నిర్ణయానికి రావాలి. దేవుణ్ణి బట్టి దావీదు ఏ విధంగా ధైర్యం తెచ్చుకొని ఎఫోదును ధరించుకొని ప్రార్థన చేసి యెహోవా యొద్ద విచారణ చేస్తే, నువ్వు పో, నీ శత్రువుని ఏం చేస్తాను, వారిని తరిమి నీ వారిని నీకు దోచుకొని చెరగొని పోయిన ప్రతిదానిని కూడా అప్పగిస్తానని చెప్పిన నా దేవుని మాట ఈరోజు మన మధ్యలో కూడా పనిచేస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జవాబు